మూసీ బాట పట్టిన తెలంగాణ బీజేపీ నేతలు అక్కడ వరుసగా నిద్ర చేసి అక్కడున్న బాధితులకు పూర్తిగా భరోసా కల్పిస్తున్నారు. సో మూసీ పరివాహక ప్రాంతాల్లో నిన్న రాత్రి బీజేపీ నేతలు బస చేశారు. నగరంలోని 20 బస్తీల్లో మొత్తం 20 మంది ముఖ్య నేతలు బస్తీ నిద్ర చేశారు. తులసిరామ్ నగర్ లో బస్తీ నిద్ర చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చైతన్యపూర్లో ఎంపీ ఈటెల రాజేందర్ బస్తీ నిద్ర చేశారు. మలక్పేట్ శాలివాహన్ నగర్ లో మూసీ నిద్ర చేశారు లక్ష్మణ్. పేదల ఇళ్లు కూలిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మూసీ పునర్జీవంపై సమగ్ర నివేదికకు బీజేపీ నేతలు పట్టుబడుతున్నారు. బస్తీలు అభివృద్ధి అయిన తర్వాత ఏ ప్రభుత్వం ఎన్ని రోజులు ఏం మాట్లాడకుండా నాకు రాత్రి కలవడదు కాబట్టి ఈరోజు రాత్రి నేను ఇల్లు కొల్లలు చేస్తాను, ఇక్కడ నేను పెద్ద ఎత్తున 1,50,000 కోట్ల బ్యూటిఫికేషన్ చేస్తామంటే న్యాయం కాదు. మూసీ చాలా పెద్దగా ఉంది. మీకు వచ్చేటువంటి ఇప్పుడు ఉన్నటువంటి మూసీ ఇరువైపుల రిటైనింగ్ వాళ్ళు కట్టుకుంటే సరిపోతుంది. ఈ పేదల ఇల్లు కొలగొట్టాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారు కదా, సవాళ్ళు స్వీకరిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా పేద ప్రజల దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఉపసంహరించుకుంటే ఖచ్చితంగా నేను ఇక్కడ 3 నెలలు ఉండడానికి సిద్ధంగా ఉన్నాను.